హాయ్ ఎవ్రీవన్. పచ్చి చేప చిక్కుడుకాయ ఎగురు కూర రేగండి 2 కేజీలు చేప తీసుకున్నాం. శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు రాసి పెట్టుకున్నాం. 1/2 కేజీ చిక్కుడుకాయ, 3 ఉల్లిపాయలు పెద్ద సైజు, పచ్చిమిరకాయలు 3, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్, కొత్తిమీర కొంచెం. చేపలు చిక్కుడుకాయ ఎగురులోకి చిక్కుడుకాయలు కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక్క పొంగు రానిచ్చేయాలి. ఒక పొంగు రానివ్వాలి, పసర వాసన పోవాలి. అయింది ఆయిల్ వేసి చిక్కుడుకాయలు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోద్ది, దీని పసరంతా పోద్ది. చిక్కుడుకాయలు పచ్చి చేప కూర కోసం చిన్న గ్లాస్ నూనె, ఈ నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేయించాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేయించాలి. చూసారు కదండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనం చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత పైన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ సరిపడినంత. మొత్తం అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గరిటతో కదపకూడదు ముక్కలు, ఎందుకంటే బ్రేక్ అయిపోతాయి కాబట్టి. ఒక చిన్న గ్లాసు నీళ్ళు, గరిటె పెట్టకుండా ఇలా క్లాత్తో తిప్పాలండి రౌండ్గా. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఆల్రెడీ మనం చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి సరిపోయిందో లేదో ఒకసారి చూసి సరిపడినంత ఉప్పు కారం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇంకా కర్రీ తయారీ అయిపోయినట్టే. చిక్కుడుకాయ చేపల ఎగురు అయిపోయింది.